బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలుపుతూ ఆమె చేసిన ప్రకటన ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. గతంలో కాంగ్రెస్ ను తీవ్రంగా వ్యతిరేకించిన కవిత ఇప్పుడు ఆ పార్టీతో కలిసి అడుగులు వేయడం వెనుక ఉన్న మతలబుపై భిన్న రకాల చర్చలు జరుగుతున్నాయి. ఆమె రాజకీయ భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కవిత ఇటీవల తీసుకున్న నిర్ణయాలు ఆమె రాజకీయ మార్పును సూచిస్తున్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు పలకడమే కాకుండా బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ నిర్ణయాన్ని ఆమె బహిరంగంగా స్వాగతించారు. ఈ రెండు అంశాలు కాంగ్రెస్ వైపు ఆమె మొగ్గు చూపుతున్నారనే వాదనకు బలం చేకూరుస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో ఆమె పాత్రపై కొంతకాలంగా వస్తున్న ప్రచారానికి ఆమె చర్యలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కవిత వెనుక కాంగ్రెస్ ఉందంటూ వస్తున్న ప్రచారానికి ఇది మరింత ఊతమిస్తోంది. మద్యం సరఫరాలో జరిగిన కుంభకోణంపై సిట్కు ఒక కీలక విజిలెన్స్ నివేదిక అందినట్లు తెలుస్తుంది. సుమారు 250